వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ ఆహ్వానం. హుటాహుటిన ఢిల్లీకి పయనమైన తెలంగాణ బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్. కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ 5 లక్షల చొప్పున 2 పూచీకత్తులు తీసుకుని విడుదల చేసినట్టు సమాచారం. మలక్పేట్ డివిజన్ రౌడీ షీటర్లకు అదనపు డీసీపీ జి మనోహర్ కౌన్సిలింగ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్ చూస్తే టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ వివాహం ఇటీవల జైపూర్లో ఘనంగా జరిగింది. లీలా ప్యాలెస్లో శర్వానంద్, రక్షితారెడ్డి 3 ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. శర్వా పెళ్లి రాజస్థాన్లో జరగడంతో పరిమిత సంఖ్యలోనే సెలబ్రిటీలు విచ్చేశారు. దాంతో నేడు హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో గ్రాండ్గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో శర్వానంద్ తెలంగాణ సీఎం కేసీఆర్ను కలిశారు. తన పెళ్లి రిసెప్షన్కు రావాలంటూ ఆయనను స్వయంగా ఆహ్వానించాడు. తన నివాసానికి వచ్చిన శర్వాను సాదరంగా ఆహ్వానించిన సీఎం కేసీఆర్ రిసెప్షన్కు తప్పకుండా వస్తారని తెలిపారు. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన శర్వానంద్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ కీలక నేత చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో ఆయన హస్తినాకు బయలుదేరారు. ఆయన బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈటెలకు కీలక పదవిని అప్పగించబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రచార కమిటీ చైర్మన్గా ఈటెల సంతృప్తిగా లేరని, పదవి తప్ప అధికారం లేదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి పదవిని ఆయన ఆశిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈటెలకు రాష్ట్ర ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈటెలకు కీలక బాధ్యతలను అప్పగించడంపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు పిలిచిన సిబిఐ అరెస్ట్ చేసిందా? ఆ వెంటనే బెయిల్పై విడుదల చేసిందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ఈ నెల 3న విచారణ కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు అవినాష్ను సిబిఐ అరెస్టు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 5 లక్షల చొప్పున 2 పూచీకత్తులు తీసుకుని వెంటనే ఆయనను విడిచిపెట్టింది. తెలంగాణ హైకోర్టు గత నెల 31న అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను అరెస్టు చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకుని వెంటనే విడుదల చేయాలని సిబిఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గత శనివారం ఆయన విచారణ కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్ చేసి పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. ఈ విషయం బయటపడకుండా సిబిఐ, అవినాష్ రెడ్డి వర్గాలు జాగ్రత్త పడ్డాయి. ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను, సిల్లీ మోటివ్స్ను తెచ్చి అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా మీకేమన్నా కొద్దిగా కానీ మా జిల్లా వాళ్ళకైతే కన్నా అసలు ఎంపీ టికెట్ ఒక మోటివ్ అంటే నవ్వుతారు మా జిల్లాలో. కారణం ఏంటంటే వివేకం సార్ చనిపోయే రోజు కూడా దాదాపు మైదుకూరు కాన్స్టిట్యున్సీలో చాపాడు మండలంలో ఒక 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి గారికి ఓటేయండి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. కావాలంటే ఆ ఇల్లు తిరిగి అడగచ్చు, పిలిచి అడగరు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారిని పిలిచి వెరిఫై చేసుకోవచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు, తీసుకోరు. అంటే కేవలం
వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను అరే మైకిల్ కింద పెట్టండి నోటీసులు అందించడం కెమెరా ఉంటుందా ఏం మాట్లాడుతున్నారు 2.5 గంటల ప్రాంతంలో సిబిఐ ఆఫీస్కి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. మైకిల్ కింద పెట్టండి 4 గంటలుగా పూర్తి స్థాయిలో బిట్టి కింద పెట్టబా మరి ఐఓ గారు అడిగిన క్వశ్చన్స్కు నాకు తెలిసిన సమాధానాలన్నీ కూడా నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అది డిస్క్లోజ్ చేయడం బహుశా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళడం లేదు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది. అవసరమైన పక్షంలో మళ్ళీ వారు పిలిచిన పక్షంలో తప్పకుండా అటెండ్ అయ్యి మళ్ళీ వారికి ఏదైనా సందేహాలు తప్పకుండా నా తరఫు నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. అడిగిన మాట వాస్తవం. మీరే గమనించండి, గడిచిన కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన వక్రీకరణలకు గురి చేస్తూ ఉంది. వక్రీకరించి వార్తలను వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తుంది. క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇవన్నీ జరగకూడదు అంటే నేను ఏం భావించానంటే వీడియో కవరేజ్, ఆడియో కవరేజ్, అడ్వకేట్ ఇవన్నీ ఉంటే కన్నా రేపొద్దున నేను ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ నేను మాట్లాడే మాటలు కానీ వక్రీకరణకు గురి కావు కదా. కాబట్టే ఆడియో వీడియో రికార్డింగ్ ఉంచండి. ట్రాన్స్పరెన్సీ కోసం, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడ్వకేట్స్ని కూడా అలాంగ్ విత్ ఆడియో వీడియో రికార్డింగ్ అడ్వకేట్స్ని కూడా అలో చేయమని రిక్వెస్ట్ చేశాం. మరి అయినప్పటికీ సిబిఐ ఐఓ గారు అది అలో చేయడం కుదరదని చెప్పారు. బట్ స్టిల్ అలో చేయకపోయినప్పటికీ కూడా ఐ హ్యావ్ కోఆపరేటెడ్ ఆల్ ద రిలేటెడ్ క్వశ్చన్స్. మళ్ళీ అవసరమైతే పిలుస్తామన్నారు. వాళ్ళు పిలిస్తే తప్పకుండా కోఆపరేట్ మలక్పేట ఏసీపీ డివిజన్ పరిధిలోని ఉన్న రౌడీ షీటర్లకు సౌత్ ఈస్ట్ డీసీపీ చెన్నూరి రూపేష్ డబీర్పురా పిఎస్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ వారితో మాట్లాడుతూ ఇప్పటి నుండి అయినా పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇందులో పాల్గొన్న రౌడీ షీటర్లను ఒక్కొక్కరిగా పిలిచి వారిపై ఏ కారణంగా రౌడీ షీట్ తెరవడం జరిగిందో తెలుసుకుని ప్రస్తుతం వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. మద్యం సేవించడం, గుట్కాలు తినడం, మట్కా వంటి చెడు వ్యసనాలను వదిలేసి వారి కుటుంబాలు మరియు పిల్లల భవిష్యత్తుకై చేతనైన పని చేసుకుని సంతోషంగా గడపాలని వారికి సూచించారు. రౌడీ షీటర్లు అందరిపై ప్రత్యేక నిఘా ఉంచామని తెలిపారు. వారు ప్రస్తుతం చేసే పని మరియు నడవడికను బట్టి మంచిగా సత్ప్రవర్తనతో జీవనం సాగించే వారిపై అధికారులతో మాట్లాడి షీట్స్ తొలగిస్తామని డీసీపీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలని ఆలోచనతోనూ క్షణికావేశంలోనూ తీసుకునే నిర్ణయాల కారణంగానూ మీ వ్యక్తిగత జీవితాలను పాడు చేసుకోవద్దని చెప్పారు. మంచి నడవడికతో సమాజంలో మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కౌన్సిలింగ్ తర్వాత కూడా వారి పద్ధతి, వ్యవహార శైలి మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ జి మనోహర్, మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సౌత్ ఈస్ట్ జోన్లో మలక్పేట డివిజన్లో ఉన్న అందరు రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లని పిలిచి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. చాలామంది వాళ్ళ ప్రవర్తన మార్చుకొని వేరే జీవనం సాగిస్తున్నారు. సో వాళ్ళందరిలో కూడా మార్పును చూసి లా ప్రకారం షీట్స్ ఏమైనా ఉంటే క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే చేంజ్ గారో, ఎవరైతే వాళ్ళ పద్ధతులు మార్చుకోలేదో వాళ్ళ పద్ధతులు మార్చుకునే విధంగా మేము లా ప్రకారం వాళ్ళని మార్పులు తీసుకొస్తాం. సో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి కానీ లేదంటే ఇంకా ఏ రకంగా అయినా కేసులు ఉన్నాయో చూసి వాళ్ళ మీద పెట్టి వాళ్ళకి మార్పులు తీసుకోవడానికి ట్రై చేస్తాం. సో రానున్న కాలంలో మనకి ఫెస్టివల్స్ అలాగే ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఈ సమయంలో ఫ్రీక్వెంట్గా ఈ రౌడీ షీటర్స్, షీటర్స్ కౌన్సిలింగ్ పెట్టేసి వాళ్ళు మార్పులు తీసుకొచ్చి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ప్రజలందరూ ఈ ఫెస్టివల్ జరుపుకోవడానికి అలాగే ఎలక్షన్ జరగడానికి కూడా మేము చర్యలు తీసుకుంటాం. पूरा
सारे राउंड शीटर्स और सस्पेक्ट शीटर्स को बुला के काउंसलिंग दिया गया है। इस काउंसलिंग में कुछ लोग SHO साहब के पास आना है, वो नहीं रिस्पॉन्ड नहीं कर रहा है तो ACP साहब को पास आना है, वो नहीं तो DCP साहब के पास आना है, उधर भी नहीं होता CP साहब के पास जाना है। इतने लोग हैं बीच में, आप क्यों चाकू लेके ये लेके वो लेके कर रहे हैं? कुछ लोगों को राउडी शीट सस्पेक्ट शीट होने के बाद शादी नहीं होता है, शादी होने के बाद भी रात भर डेली चेक करता है। अभी जो सस्पेक्ट शीट है वो सुधर नहीं है तो उसको राउडी शीट का कन्वर्ट करेंगे। अभी जो राउडी शीटर सुधर नहीं रहे उसको PD एक्ट बनाएंगे, फिर भी नहीं चेंज करा है तो उसको एक्सटर्नमेंट దాన్ని ఏమంటారు గుర్తులో మంచి పేరు ఉంటుంది ఏమంటారు బహిష్కరణ होता है बाद में। चाहिए तुम लोगों को सुधरेगा पक्का? तो कैसे कैसे हमको उम्मीद है भरोसा, उनको भरोसा कैसे आएगा आपके ऊपर? जिस चीज़ को राउडी शीट क्लोज करना है, मतलब जिस जिसको SHO साहब के पास आना है, वो नहीं रिस्पॉन्ड नहीं कर रहा है तो ACP साहब को पास आना है, वो नहीं तो DCP साहब के पास आना है, उधर भी नहीं होता CP साहब के पास जाना है। इतने लोग हैं बीच में, आप क्यों चाकू लेके ये लेके वो लेके कर रहे हैं? कुछ लोगों को राउडी शीट सस्पेक्ट शीट होने के बाद शादी नहीं होता है, शादी होने के बाद भी रात भर डेली चेक करता है। अभी जो सस्पेक्ट शीट है वो सुधर नहीं है तो उसको राउडी शीट का कन्वर्ट करेंगे। अभी जो राउडी शीटर सुधर नहीं रहे उसको PD एक्ट बनाएंगे, फिर भी नहीं चेंज करा है तो उसको एक्सटर्नमेंट దాన్ని ఏమంటారు గుర్తులో మంచి పేరు ఉంటుంది ఏమంటారు బహిష్కరణ होता है बाद में। चाहिए तुम लोगों को सुधरेगा पक्का? तो कैसे कैसे हमको उम्मीद है भरोसा, उनको भरोसा कैसे आएगा आपके ऊपर? जिस चीज़ को राउडी शीट क्लोज करना है, मतलब जिस जिसको बहुत सारे केसेस ద్విచక్ర వాహనాలను దొంగతనం కేసులో పి గన్నవరం మండలం వైకొత్తపల్లి గ్రామానికి చెందిన కేశవరపు వెంకట సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బును కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 11 లక్షల రూపాయల విలువ చేసే 27 మోటార్ సైకిళ్లను సుబ్రహ్మణ్యం దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. కేశవరపు వెంకట సుబ్రహ్మణ్యం గత 2 సంవత్సరాల నుండి వివిధ ప్రాంతాలలో 27 మోటార్ సైకిళ్లను దొంగతనం చేశాడని, 14 మోటార్ సైకిళ్లు అడ్రస్ ట్రేస్ అయ్యాయని, 13 మోటార్ సైకిళ్లు ట్రేస్ అవ్వవలసి ఉందని అంబాజీపేట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్తపేట ఎస్పీ కేవి రమణ తెలిపారు. ఈ మోటార్ సైకిల్ దొంగతనాల గురించి గన్నవరం సిఐ గారు, శ్రీ గన్నవరం సిఐ గారు, అలాగే అంబాజీపేట సిఐ గారు ఒక టీం అంతా కూడా టీం ఫామ్ చేసి ముద్దాయిల గురించి ఎంక్వైరీ చేసినప్పుడు మనకి కేసు వరకు వెంకట సుబ్రహ్మణ్యం, ఈయన నేటివ్ ఆఫ్ వైకొత్తపల్లి విలేజ్, పి గన్నవరం అని. గత 2 yearsగా మన పి గన్నవరం, రాజోలు నగరం, అంబాజీపేట, అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో కూడా గత 2 yearsగా ఈయన నేరాలు చేస్తున్నాడు. చేసి బళ్ళుని టెంపరీగా ట్యాంపర్ చేయడం కానీ, ఆ బళ్ళు నెంబర్లు ట్యాంపర్ చేయడం, తర్వాత ఇంజిన్ నెంబర్, జాస్ నెంబర్ ట్యాంపర్ చేయడం, ఎవరిగారు తాకట్టు పెట్టడం, ఇలాగా మొత్తం మనకి గత 2 yearsగా చేసినా మనకి ఇంతకుముందు కేసులు నోటీస్ లేదు. బట్ ఏంటంటే ఈయన యాక్సిడెంట్స్ వెరిఫై చేస్తాం ఒకసారి, ఈయన ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా మొత్తం మన క్రైమ్ రికార్డ్స్ కూడా అండ్ స్టేట్కి కూడా పంపించి ఇంతకుముందు ఏమైనా గత చరిత్ర ఏమైనా ఉందా అది కూడా మేము తెలుసుకుంటాం. 27 బళ్ళు కాస్ట్ ఎంత ఉంటుంది? 27 బళ్ళు సుమారు 11 lakhs కాస్ట్ ఉంటుంది. ఒరిజినల్ అయితే ఎక్కువే ఉంటుంది, బట్ మనకి ఉన్న ఇప్పుడు దీని ప్రకారంగా 11 lakhs. ఏం చేస్తుంటారు? కొని
బట్టలు వ్యాపారం. ఈయన ఏంటంటే హోటల్లో పనిచేయడం అది చేస్తుండేవాడు. ఇది పార్ట్ టైం జాబ్ లాగా ఇది సింపుల్గా బండి తీసేయడం అనేది ఇంకా ఈజీగా ఎక్కడైతే పార్క్ చేసి ఉంటే వెంటనే తీసేసి అది ఎవరు పడితే వాళ్ళకి తాకట్టు పెట్టేయడం వల్ల ఈజీగా డిస్పోజల్ అయిపోతుంది. వాళ్ళ తర్వాత రికార్డులు ఇస్తామని చెప్తారు, బట్ ఆ రికార్డులు అవి ఇంకా ఇవ్వరు కాబట్టి ఆ మిగతా డబ్బులు కూడా వాళ్ళు ఎవరు అలాగా అలా కంటిన్యూ అయిపోతుంది. మనం ఈరోజు ఈయన మాచవరంలో ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. మాచవరం నేరాలు చేసినట్టుగా తెలిసింది. ఆ 27 బళ్ళు కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అందులో టోటల్ 14 వెహికల్స్కి కేసులు రిజిస్టర్ చేయబడి ఉన్నాయి. టోటల్ 14 కేసులు ఎఫ్ఐఆర్లు అయ్యాయి. అంటే మన దగ్గర 13 కేసులు, ఒక కేసు పాలకొల్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మిగతా 13 వెహికల్స్ ఇంకా మనకి ఐడెంటిఫై కావాలి. మన చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో ఎవరికైనా దొంగతనం కాబడిన ఆ కంప్లైంట్లకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ వచ్చి చూసుకోమని చెప్తున్నాం. వాళ్ళు ఏమైనా ఐడెంటిఫై చేస్తే ఆ కేసులు కూడా ఈ సుబ్రహ్మణ్యం దొంగతనం చేసిన కేసుల్లో బళ్ళు అవి వాటిని కూడా మన ఈ 14 బళ్ళు మళ్ళీ ఆ 13 బళ్ళు టోటల్ 27 బళ్ళు దీని దగ్గర నుంచి రికవరీ చూపించి ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలో అంగరంగ వైభవంగా కాసాల గ్రామంలో సాగునీటి చెరువుల పండుగ జరుపుకున్నారు. రాణి రామచంద్రారెడ్డి సాగునీటి చెరువుల పండుగ పురస్కరించుకుని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఊరు చెరువుల పండుగలో భాగంగా కాసాల గ్రామంలో పెద్ద చెరువులో పెద్ద ఎత్తున ఊరేగింపు చేశారు. అకాల వర్షాలు కురిసి చెరువు కుంటలు నిండి పంటలు బాగా పండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేస్తున్నటువంటి చెరువుల పండుగ బంగారు తెలంగాణగా కావాలని సర్పంచ్ రాణి రామచంద్రారెడ్డి తెలిపారు. ఊరూరా చెరువు పండుగ కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించినారు. ఆ విషయమై మా గ్రామంలో బతుకమ్మ సంబరాలు మరియు బోనాలు పెద్ద ఎత్తున మహిళలతో ఉత్సవం చేయడం జరిగింది. మరియు సహపంక్తి భోజనాలు చెర్లలో పెట్టడం జరిగింది. గ్రామం మొత్తం వచ్చి సహపంక్తి భోజనం చేసినారు. ఇందులో ఎంపీఓ సువర్ణ మేడం గారు, సర్పంచ్ రాణి రామచంద్రరెడ్డి గారు, ఎంపీటీసీ విజయలక్ష్మి వెంకటేశం గుప్తా గారు, పిఏసిఎస్ డైరెక్టర్ నరసింహారెడ్డి గారు మరియు యువత అధ్యక్షులు ఆడ శ్రీశైలం గారు, మండల యువత పాతూరు నాగేష్ గారు మరియు యువకులు, గ్రామంలో ఉన్న మహిళలు గట్టిగా సార్ మేడం చేసినావా సెక్రటరీ సాబ్ కొబ్బరికాయ కొట్టుకో. స్మైల్ నవ్వనాలరా తెచ్చుకుంటున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో మరియు రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాళ్లకు ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి శంకుస్థాపన చేశారు. మరియు కొత్తపేట నియోజకవర్గం దేవరపల్లి గ్రామంలో 80 లక్షల రూపాయలతో మరియు ఆలమూరు గ్రామంలో 1 కోటి రూపాయలతో నిర్మించనున్న బీసీ కమ్యూనిటీ భవనాలకు గురువారం ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చీర్ల జగ్గిరెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఏంటన్నా ఇక్కడ గుడి కడుతున్నారా? దశాబ్ది ఉత్సవాల్లో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో భాగంగా చిట్కూల్ గ్రామంలో గ్రామ పంచాయతీ నుండి చెరువు కట్ట వరకు డప్పులు, బోనాలు, బతుకమ్మలు, మత్స్యకారుల వలలతో ఊరేగింపుగా గ్రామస్తులతో కలిసి పెద్ద ఎత్తున బయలుదేరి వెళ్లారు. అనంతరం చెరువు కట్టపై పూలు, మామిడాకులు అలంకరించి స్థానిక గ్రామదేవతకు చెరువు నీటితో పూజలు చేశారు. చెరువు కట్టపై బోనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేసవి కాలంలో కూడా చెరువుల నిండా నిండు కుండల్లా మారాయని, రైతులు పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారని నీలం మధు ముదిరాజ్ తెలిపారు. నిరంతరం ప్రభుత్వం అందించే కరెంటు, సాగునీరు, పంటకు పెట్టుబడి, రైతు బీమా, రైతు బంధు పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజుగా మార్చారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తోందని తెలిపారు. నా తల్లిదండ్రులు ఎట్లయితే నాకు జన్మనిచ్చి ఈ భూమి మీదకి తీసుకొచ్చారు, అట్లనే జన్మనిచ్చి నన్ను పెద్దగా చిన్నగా నుంచి పెద్దగా తీసుకొచ్చారు. దాని తర్వాత నా గ్రామ మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వ వైభవం వచ్చిందని, కాకతీయుల కాలం నాటి గొలుసు కట్టు చెరువులు కాలువలను సీఎం కేసీఆర్ పునరుద్ధరించారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా కోరుట్ల నియోజకవర్గంలో చెరువుల పండుగలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, కలెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు. చెరువులు నిండడంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చెరువుల్లో చేపలు వేయడంతో అనేక మందికి ఉపాధి లభించిందని అన్నారు. నీళ్ళు పోతున్నాయి. దాని మీద కూడా ఒకనాడు పండుగ, ప్రతి ఒక్కరు కూడా పండుగ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ప్రకారం మన దగ్గర కొట్ల వర్గంలో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పల్లెలో కూడా, ప్రతి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీ కూడా ఈ ప్రోగ్రాం చేసుకుంటాం. దీంట్లో పాల్గొన్న మీ అందరికీ, మా మహిళా సోదరులకు బోనాలు ఎత్తుకొని బతుకమ్మలు తీసుకొని వచ్చి కష్టపడి, ఎందుకంటే ఇటు ఉడకపోస్తున్నది అయినా చెమటలు కారుతున్నాయి. కారణం మీరు అందరూ అంత దూరం నుంచి నడిచినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన జిల్లా కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, ఆర్డీఓ గారికి, ఈ వేదిక మీద ఉన్న మా మున్సిపల్ చైర్మన్ గారికి, సూర్యాపేట జిల్లా కోదాడ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పట్టణంలోని విష్ణురామ్ సినిమాస్ ఆవరణలో కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ సైనికుడు కల్నల్ సంతోష్ బాబు అన్నారు. సంతోష్ బాబు చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. దేశంలో సైనికుల త్యాగాలు గుర్తు చేసేలా కేంద్రం మ్యూజియం ఏర్పాటు చేయాలన్నారు. చైనా దేశంతో మన దేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉంది
ఉందన్నారు. సరిహద్దుల్లో సైనికుల ప్రాణ త్యాగాలు మరవలేనివన్నారు. కల్నల్ సంతోష్ బాబు తల్లిదండ్రులను పూలమాల శాలువాలతో సత్కరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. నల్లగొండ భగవంతుడి రామారావు గారిని వారిని తీసుకురావాల్సిందిగా కోరుతున్నామండి. మానమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జోహార్లు కల్నల్ సంతోష్ బాబు గారికి, కల్నల్ సంతోష్ బాబు గారికి, మహావీర కల్నల్ సంతోష్ బాబు గారికి, కల్నల్ సంతోష్ బాబు గారి శిలాఫలకం ఆవిష్కరించారు. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని మిగతా పెద్దలందరూ కూడా కార్యక్రమాన్ని అభినందనలు. అలాంటి మహనీయుని యొక్క విగ్రహం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. తన పెళ్లి రిసెప్షన్ కు రావాలంటూ ఆహ్వానం. హుటాహుటిన ఢిల్లీకి పయనమైన తెలంగాణ బీజేపీ కీలక నేత ఈటెల రాజేందర్. కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని సమాచారం. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ 5 లక్షల చొప్పున 2 పూచీకత్తులు తీసుకుని విడుదల చేసినట్టు సమాచారం. మలక్పేట్ డివిజన్ రౌడీ షీటర్లకు అదనపు డీసీపీ జి మనోహర్ కౌన్సిలింగ్. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.